హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నుల్లో వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక హౌస్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి వెరీ నియర్ టు గుత్తిపెట్రోల్ బంక్ అనమాట. సో హైవేకి ఇది ఏదైతే బెంగళూరు హైవే ఉందో దానికైతే ఒక జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా అయితే ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకి విత్ కబోర్డ్స్తో అయితే ఈ హౌస్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూపించేస్తాను. సో హౌస్ వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత కాల్ చేయండి. మీరు ఏదైతే చూస్తున్నది ఇది వచ్చేసి హౌస్ ముందు మనకి పార్కింగ్ ఏరియా అనమాట. సో పైన కూడా మీరు చూడవచ్చు సీలింగ్కి మనకి WPC హోమ్ స్టేస్తో పెట్టడం జరిగింది. అండ్ స్టెప్స్ దగ్గర కూడా ఇలా మనకు ఒకటి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్టెప్స్ పైన మనకి వర్షం పడకుండా కూడా మనకి అక్కడ రూఫ్ అయితే క్రియేట్ చేయడమే జరిగింది. వర్షం వాటర్ ఇలా స్టెప్స్ దగ్గర వచ్చే విధంగా కాకుండా పెట్టడమే జరిగింది. గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హాల్ అనమాట. సో మనకి హాల్ మంచి స్పేసెస్గా అయితే ఉంది, చిన్నగా అయితే లేదు. సో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర అయితే మీరు చూస్తున్నారు కదా, POP కూడా గుడ్ లుకింగ్ కలరింగ్ అయితే ఉంది. అండ్ మనకి ఈ టీవీ యూనిట్ కూడా వీళ్ళు వాడడం కలరింగ్ కూడా చాలా డీసెంట్గా అయితే మెయింటైన్ చేయడమే జరిగింది అనమాట. సో ఇది టీవీలో స్టిక్ చేసుకోవడానికి ఇలా కబోర్డ్తో అయితే చేయించడం జరిగింది అనమాట. కింద డోర్స్ అయితే పెట్టారు. సో హ్యాండిల్స్ పెట్టడం ఒకటి పెండింగ్ ఉంది. మనం అలా మెయిన్ డోర్ నుంచి ముందు రాగానే మనకైతే ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో అండ్ ఇలా నార్త్ ఫేస్కి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. అండ్ POP మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గుడ్ లుకింగ్ POP. అండ్ ఒకసారి వన్స్ అగైన్ మీరు టీవీ యూనిట్ అయితే చూసండి. సో ఏదైతే ఉందో మనకి టీవీ యూనిట్ అనమాట. సో టీవీ యూనిట్లో కూడా కలరింగ్ మాత్రం చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మనకి ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కిచెన్లో కూడా మనకి మంచి కబోర్డ్స్ కలరింగ్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, పైన కూడా సుంచు కూడా కబోర్డ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఇలా డ్రా లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పూజ రూమ్ కూడా ఇలా డోర్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఈ కలర్స్ కూడా కబోర్డ్స్కి చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మిర్రర్ అయితే వచ్చింది. ఇది ఏదైతే ఉందో డ్రెస్సింగ్ మిర్రర్ టేబుల్ అనమాట, మనకి ఇలా కబోర్డ్స్ తో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇంత ప్లేస్ లో మనకి మిర్రర్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో POP కూడా క్లాసిక్ గా ఉంది. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ లో కలరింగ్ అనేది కొంచెం మంచి గుడ్ లుకింగ్ ప్రైమింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ లో ఇలా అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం. ఇలా ముందుకు వచ్చేసి మనకి హాల్ ఉంటుంది. హాల్ నుంచి ఇలా ముందుకు వచ్చినామంటే మనకి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కిడ్స్ బెడ్రూమ్ లో అయితే కన్సిడర్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్ లో ఇలా స్లైడింగ్ కబోర్డ్స్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కూడా కబోర్డ్స్ అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, మిర్రర్ పాయింట్ అనమాట. సో ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ కోసం ఇలా అయితే పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. POP కూడా గుడ్ లుకింగ్ POP అయితే ఉంది. POP ఎక్కువ హడావిడిగా సింపుల్గా అయితే ఉందన్నమాట. వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు ఏదైతే హౌస్ చూసారో ఇది వచ్చేసి మనకి గుత్తి పెట్రోల్ బంక్ అయితే దగ్గరలో అయితే ఉంటుంది. మనకి ఇక్కడ గుత్తి పెట్రోల్ బంక్ నుంచి ముందుకు వస్తే మిస్టర్ ఇడ్లీ హోటల్ ఉంటుంది, అక్కడైతే హౌస్ అయితే లొకేట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో మనకి వెస్ట్ ఫేసింగ్ 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో 30 అడుగుల రోడ్ అనమాట హౌస్ ముందు. సో మనకి బోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హౌస్ లో మనకి విత్ ఇన్ కంప్లీట్ కబోర్డ్ ఫినిషింగ్ తో అయితే వీళ్ళు మనకి ఈ హౌస్ అయితే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. బోర్ అయితే ఉంటుంది, బోర్ సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విత్ ఇన్ మనకి హైవేకి వచ్చేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా డిస్టెన్స్ అయితే కొన్ని 200 to 300 meters డిస్టెన్స్ లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో వెస్ట్ ఫేసింగ్ కంప్లీట్ వెస్ట్ ఫేసింగ్ వాస్తో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో 2.5 సెంట్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సైజ్ లో అయితే 2.5 సెంట్లో అయితే ఈ హౌస్ అయితే మనకైతే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మనకి పార్కింగ్ ఏరియా కూడా మంచిగా వదలడం జరిగింది. సో పార్కింగ్ ఏరియాలో మంచి కార్ అయితే పడుతుంది. పెద్ద కార్ ఉన్నా కూడా పార్కింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీని నుంచి సో మనకి ఇక్కడ స్కూల్స్ అయితే చాలా చుట్టుపక్కల చాలా దగ్గరలో అయితే ఉన్నాయి. అండ్ అథనా స్కూల్ కానీ ఇండస్ స్కూల్ కానీ మనకి ఇంకోటి ఇలా మనం ఇలా డోన్ రూట్కి వెళ్తా ఉంటే ఎడిఫై స్కూల్, ఎడ్జ్ స్కూల్. సో స్కూల్స్కి అనేది మనకి ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో మంచి స్కూల్స్కి ఈ ఏరియాలో అందుబాటులో అయితే ఉంటాయి అనమాట. హైవే చెప్తున్నాను కదా, హైవే అయితే చాలా దగ్గర. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఈ హౌస్కి మనకి లోన్ కూడా వచ్చుద్ది. సో మనకి ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి విలేజ్ రిజిస్ట్రేషన్లో దినదేవరపాటు రిజిస్ట్రేషన్ కింద అయితే మనకి ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ కాస్ట్ వేరే ఉంటుంది. అట్ ద సేమ్ టైం విలేజ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ప్రైస్ మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు చలాన్స్ కడతామో ఆ టైంలో మనకి కంపారిజన్ మున్సిపాలిటీ ఇవైతే కొంచెం తక్కువ అయితే ఉంటాయి అనమాట. అండ్ లోన్ కూడా మీకు వచ్చింది, డాక్యుమెంట్ మొత్తం క్లియర్ ఉన్నాయి. లోన్ ద్వారా కూడా మీరు కొనాలంటే కూడా మనకైతే సర్టన్ లోన్ అనేది మీరు సర్టన్ అమౌంట్ అనేది పే చేసి కమైన్ మిగతా వచ్చేసి లోన్ ద్వారా అయితే మీరు కొనగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఓనర్ చెప్పే ప్రైజ్ వచ్చేసి ఈ హౌస్కి మనకి ఓనర్ చెప్పే ప్రైజ్ వచ్చేసి
62 lakhs అయితే చెప్తున్నారు. 62 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి సేల్కి వచ్చేసింది అనమాట. సో 62 లక్షలు అనేది మనకి వచ్చేసి నెగోషియబుల్ అయితే ఉంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. సో వచ్చి ఒకసారి మీరు హౌస్ చూడండి, నచ్చిందంటే ఫర్దర్గా మనం కూర్చొని డీల్ అయితే మాట్లాడవచ్చు. అండ్ మనకి చెప్తున్నాం కదా, లోన్ మీరు ఒకవేళ లోన్ మీరు తీసుకోవాలనుకుంటుంటే కూడా, సో మీకు లోన్ తిరిగి చేయించుకునే అంత టైం ఉండదు అనుకుంటే కూడా మేముండి లోన్ కూడా నేనుండి మీకు లోన్ కూడా ఇప్పించే ఆప్షన్ అయితే నేనైతే హెల్ప్ చేస్తాను అనమాట. అంటే లోన్ ద్వారా కూడా లోన్లో కూడా నేను మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన తరపు నుంచి కొంటే మీకు కూడా ఇంకా నేను డిస్కౌంట్ ఇప్పించి అండ్ నెగోషియబుల్ డీల్ చేసేటప్పుడు కూడా మీకైతే మంచి ప్రైస్కి అయితే మీకు ఇల్లు ఇప్పడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇది ఇవాళ వీడియో. సో చెప్పాను కదా, సో సైజులు నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, వీడియోలో అడిగినా కానీ గుర్తు రావట్లేదు. సో అది మీరు ఒకసారి చూసేయండి కామెంట్ సెక్షన్ సైజ్ వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, లోన్ వస్తుంది, నో ప్రాబ్లం, లోన్ విషయంలో నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి సో అపార్ట్ ఫ్రమ్ ఈ హౌస్ వరకు అయితే ఎంత డీటెయిల్సే. అపార్ట్ ఫ్రమ్ దిస్, సో మీరు ఎవరైనా పొలాలు, ఫ్లాట్లు, హౌసెస్ అమ్మాలనుకుంటే కూడా, లైక్ ఓల్డ్ హౌసెస్ కానీ కొత్త హౌసెస్ కానీ, ఐదర్ మీరు ఒక డెవలపర్ కానీ బిల్డర్ అయినా కానీ అయి ఉంటే కూడా మీరు నాకు కాల్ చేసినా నేను వచ్చి ఇలా హౌస్ వీడియో తీసి మార్కెటింగ్ చేసి సేల్ అయితే చేపిస్తాను అనమాట. సో సేల్ అయిన తర్వాత కమిషన్ అనేది మ్యాండటరీ. సో ఇలా వచ్చి తీయడానికి మనం అయితే ఏం అమౌంట్స్ అయితే ఛార్జ్ చేయడం లేదు అదనమాట. సో కస్టమర్స్ కూడా, మీరు బయర్స్ కూడా మీరు కొనే ఇంట్రెస్టెడ్ ఉంటేనే కాల్ చేయండి. లైక్ అండ్ ఒక 2 నెలల తర్వాత మనం ఎలా ఒక ప్లాన్ చేసుకున్నాం, అప్పటి నుంచి ఇప్పుడు సర్చింగ్లో ప్లాన్ చేద్దాం అది ఇది అని చెప్పి కొందరు క్యాండిడేట్స్ ఉంటారు. సో ఐఎమ్ నాట్ సెయింగ్ మీరు కొనలేరు అనేది కాదు, సో కొనగలము అంటే, ఎందుకంటే టైం అనేది మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు. మీరు వచ్చి టైం వేస్ట్ చేసినా ఇట్ విల్ బి అంత బుల్షిట్. అది ఏమంటున్నా, నా ఫైనల్ ఒక సజెషన్ ఏంటంటే, మీరు కొనాలనుకుంటే నేను మీకు మంచి ఇల్లు మంచి రేటుకి ఇప్పగలను. అంటే మీ వరకు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్స్ నన్ను కన్సిడర్ చేస్తున్నారో, సో మీ వరకు నేను మంచిగా హౌస్ యొక్క ప్రైస్ తగ్గడం కానీ, మీకు రిజిస్ట్రేషన్ టైంలో హెల్ప్ కానీ, అండ్ ఇంకోటి ఏందబ్బా లోన్స్ టైంలో హెల్ప్ కానీ నేనైతే చేస్తాను అనమాట. సో మీరు నా ఫీడ్బ్యాక్స్ కూడా చూడండి, నాకు ఇచ్చిన ఇంకా మనం వేరే హౌసెస్ కూడా సేల్ చేసాం, బట్ ఇంకోటి ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్స్ అయితే పెట్టలేదు, వస్తాయి ఫీడ్బ్యాక్స్ తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మనం కంప్లీట్గా వీడియోస్ తీస్తేనే హౌస్ సేల్ చేయమండి. నేను కొన్ని హైడ్ చేస్తున్నాను, మంచి ఏరియాస్లో ఏదైతే హౌస్ ఉన్నాయో అవి నేను హైడ్ చేస్తున్నాను. అవి నేను డైరెక్ట్ కస్టమర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి చూపించుకొని నేను వాళ్ళ ద్వారా సేల్ చేస్తాను. అండ్ మీరు ఇంకో విషయం అయితే గుర్తుపెట్టుకోండి, సో మనం కంప్లీట్గా యూట్యూబ్ వీడియోస్ తీసిన తర్వాతనే మనం హౌస్ సేల్ చేస్తాం అనేది కాదు. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, సో నాకు ఈ బడ్జెట్ ఇది అని చెప్పి మీరు నాకు కాల్ చేసి చెప్తే ఆల్రెడీ మనం కొన్ని హౌసెస్ని హోల్డ్ చేసుకోవడం, అంటే మార్కెట్లో పెట్టకుండా నేనైతే చూపించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక 2 డీల్స్ చేయడం జరిగింది, అవి నేను వీడియోస్ పెట్టకుండానే ఆ డీల్స్ చేయడం అనేది జరిగింది. సో కన్సిడర్ దట్. ఎందుకంటే ఓకే, సీరియస్గా మీరు తీసుకోండి. సీరియస్గా మీరు ఏం తీసుకోవాలంటే, మీ బడ్జెట్ తీసుకుని ఎంత బడ్జెట్ మీరు ఎన్ని కొనాలి, ఏ ఏరియాలో ఎన్ని కొనాలి అలా అది ఫిక్స్ అయి ఉంటే నాకు కాల్ చేస్తే నేను మీకు ఆ బడ్జెట్లో హౌస్ అనేది చూపించేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ ఉన్నాయి, అది ఏంటి ఎక్కడ అనేది. సో యు ఆర్ లుకింగ్ ఫర్ అండర్ కన్స్ట్రక్షన్ హౌస్, మీరు అది చూస్తూ ఉంటే నాకు కాల్ చేయండి, నా హౌసెస్ చూపించేస్తాను. నందికొట్కు, అది నంద్యాల చెక్ పోస్ట్కి దగ్గరలో అయితే ఆ హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో గుత్తిపేటల బంకడ కూడా ఉన్నాయి. సో మీరు ఎవరైనా కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ మీరు కొనాలి అంటే, మీరు ఫర్దర్గా అంటే అక్కడ వాళ్ళు మనకి కంప్లీట్గా ఇలా చేసి అయితే ఇస్తారు. సో చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా వాస్తు ప్రకారం కానీ ఏమైనా చేసుకునేది ఉంటే, వాస్తు ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఏమైనా ఉంటే, మీరు కన్స్ట్రక్షన్ టైంలో మీరు కన్సిడర్ అయ్యి కొంటాము అంటే వాళ్ళు మనకి అన్ని చేసి ఇస్తారు. అట్ ది సేమ్ టైం మనకి కంప్లీట్ అయిన హౌస్ కన్నా కన్స్ట్రక్షన్ తీసుకున్న హౌస్ మీద కొంచెం డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది, రిజిస్ట్రేషన్ తక్కువ ఉంటుంది, లోన్ కూడా మీకు ఎక్కువ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే కన్స్ట్రక్షన్ లోన్ అండర్ కన్స్ట్రక్షన్ పెట్టేస్తాం, మళ్ళీ కబోర్డ్స్ కూడా లోన్ కావాలని చెప్పి మనమైతే తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. బట్ మీరు ఏజెంట్గా అయ్యి నాకు కాల్ చేసి మా తమ్ముడు తీసుకుని అదంతా చేయకండి ప్లీజ్. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూల్ హబ్ వీడియోస్. ఏదైతే వీడియో అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రావాలంటే, సో నోటిఫికేషన్ అది బెల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి కూడా పెట్టుకోండి. సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.